హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసినట్లయితే నేడు మనకు గ్రూప్ 1 యొక్క ఫలితాలు రాబోతున్నాయి. టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్కుల యొక్క వివరాలు ఉంచబోతున్నారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందినటువంటి మరి ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం టీజీపీఎస్సీ వెల్లడించనున్నదనమాట. అయితే ఈ యొక్క గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు సంబంధించి 21,093 మంది హాజరు కావడం జరిగింది. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ఈ యొక్క ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో మరి గ్రూప్ 1 యొక్క తుది నియామక ప్రక్రియ అనేది ప్రారంభం కానున్నది. ఆ తర్వాత ఏం చేస్తారంటే అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కనుక రీకౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో మరి జాబితా అనేది వెల్లడించనున్నది. అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు మరి కమిషన్ అయితే మరి తెలిపిందనమాట. మొత్తానికి ఈరోజైతే గ్రూప్ 1 యొక్క ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో ఇక టీజీపీఎస్సీ వెబ్సైట్లో మనకు సాయంత్రం లోపు మరి ఆ యొక్క మార్కుల వివరాలు అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు, జూన్ 1న టీజీ ఎడ్సెట్ అండి. సో రాష్ట్రంలో టీజీ ఎడ్సెట్ 2025ను జూన్ 1వ తేదీన ఆదివారం నిర్వహించనున్నట్లు మరి కన్వీనర్ అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, మరి మీ మిత్రులు ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఈ నెల 12 నుంచి మే 13వ తేదీ వరకు మరి అప్లై చేసుకోవచ్చు. 255 రూపాయల అపరాధ రుసుముతోని మే 20 వరకు, 500 అపరాధ రుసుముతోని మరి మే 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది మిత్రమా. అదేవిధంగా చూసినట్లయితే రైట్, ఇక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసము కేవలము ఈరోజు ఒకరోజు ఆఫర్ పెట్టాము. నిన్న ఈరోజు 2 రోజుల ఆఫర్ నడుస్తుంది. మరి 200 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది. మరి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఆన్లైన్ పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ వాళ్ళు కూడా మరి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకు 200 రూపీస్కి అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. మరి లోపాన్ని గుర్తిస్తేనే పరిణతి చెందినట్లు మిత్రమా, ఇక్కడ ఒకటి గమనించండి. ఈ ప్రపంచంలో చాలామందికి చేయగల సత్తా ఉంటుంది. నిజంగా డిఎస్సికి ప్రిపేర్ కాగల సత్తా ఉంటుంది 100%. టెట్లో తక్కువ మార్కులు వచ్చినా సరే డిఎస్సిలో మరి ఎక్కువ మార్కులు కొట్టి సాధించగలేటటువంటి సత్తా ఉంటుంది. కానీ ఏకాగ్రత అనేది ఉండదు. మరి అవసరమైనటువంటి సామర్థ్యాలు ఉంటాయి కానీ నిలకడ అనేది ఉండదు. వనరులు అందుబాటులో ఉంటాయి కానీ ఊహ్యాలు అనేవి ఉండవు. అవకాశాలు ఉంటాయి కానీ క్రమశిక్షణ అనేది ఉండదు. తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే జీవితంలో పరిణతి సాధించినట్లు అన్నట్టుగా ఇక్కడ ఒక వైద్యుడు చాలా గొప్ప మాట చెప్పడం జరిగింది. మిత్రమా, నిజంగా మీరు గమనించండి. మీకు చదవాలని ఉంటుంది కానీ చదవబుద్ధి కాదు. అన్నీ ఉంటాయి, మీకు వనరులు ఉంటాయి, బుక్స్ ఉన్నాయి, ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. మనము ఉచితంగా మరి యూట్యూబ్ క్లాసెస్ చెప్తామంటే ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. కాబట్టి మిత్రమా, ఇక్కడ నీలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించాలి. ఫస్ట్ గుర్తించినట్లయితే ఖచ్చితంగా నువ్వు పరిణతి సాధించినట్లు, అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏమున్నాయి ఒక్కసారి ఆలోచించుకొని కరెక్షన్ చేసుకో. ఖచ్చితంగా నువ్వు మరి దేనినైనా సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకు మొన్న టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి మరి షెడ్యూల్ మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇందులో మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఫైనల్ ఫలితాలు మనకు 17వ తారీఖున రాబోతున్నాయి మిత్రమా. సో చాలామంది మిత్రులు అయితే మరి నాకు మెసేజెస్ చేస్తున్నారు, సార్ నేనైతే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్, ఈ విధంగా
4th స్పెల్ వరకు పిలిచారు, మాకు అవకాశం ఉంటుందా లేదా అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇక్కడ ఒకటే గమనించండి, మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఉన్నటువంటి పోస్టులను బట్టి సో అక్కడ ఉండేటటువంటి మరి మెరిట్ను బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి రానటువంటి వాళ్ళు, ఒకవేళ జాబ్కి సెలెక్ట్ కానటువంటి వాళ్ళు ఎలాంటి మరి నిరాశ చెందనటువంటి అవసరం లేదు. మీరు వెంటనే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది. మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మన యొక్క యూట్యూబ్ క్లాసెస్లో మరి చాలామంది క్లాసెస్ విన్నారు కాబట్టి సో మీరు ఉద్యోగం సాధించిన తర్వాత సార్ నేను సెలెక్ట్ అయ్యానని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇక చూసినట్లయితే డిఎస్సి కోసం చాలామంది అడుగుతున్నారు. మిత్రమా, ఈ మంత్ ఎండ్ లోపు మనకు డిఎస్సి పైన క్లారిటీ అనేది వస్తుంది. మీరు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అప్పుడే టీచర్ ఉద్యోగం సాధించగలుగుతారు. అంతేగాని మరి కొద్ది రోజులు చదవకుండా ఉన్నట్లయితే మీరు ఉద్యోగం సాధించలేరు అనేటటువంటిది ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు 55 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ నిన్న చెప్పడం జరిగింది. మరి దాదాపుగా వీటి కోసం 11,000 కోట్లు మరి ఇవ్వడం అనేది దేశ చరిత్రలో మరి తొలిసారి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి భారీ ఎత్తున మరి దాదాపుగా 55 నియోజకవర్గాల్లో వీటిని నిర్మించబోతున్నారు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు. సో ఇవి వచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా మరిన్ని ఉద్యోగాలు మరి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మిత్రులు అయితే గమనించాలి. చాలామంది మరి ఈ యొక్క మోడల్ స్కూల్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు ఆఫ్టర్ డిఎస్సి తర్వాతనే ఉండేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే. మరి ఇక గురుకులాలకు సంబంధించి ఆ యొక్క పోస్టులు కూడా ఎప్పుడు రావచ్చు, బ్యాక్లాగ్ ఖాళీలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి డౌన్ మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులతోని భర్తీ చేయాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ కూడా పోరాడుతున్నారు. మరి హైకోర్టు మరి ఆ విధంగా తీర్పు ఇచ్చినా కానీ వాటిని భర్తీ చేయడం లేదు. సో దాని మీద కేసు అనేది నడుస్తుంది కాబట్టి చూడాలి, మరి వీళ్ళతోనే భర్తీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే డౌన్ మెరిట్లో మంచి మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. మరి గురుకులాల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు వారితోనే భర్తీ చేసేటటువంటి మరి ప్రక్రియ చేస్తే కనుక చాలామందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే గురుకులాల్లో ఉన్నటువంటి మరి ఏవైతే ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయో, అంటే ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు కాకుండా ఒకవేళ ఫ్రెష్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండ్ లోపు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. 2025 డిసెంబర్ లోపు మనకు గురుకులాల్లో కూడా నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.